హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దానిలో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి కావచ్చు, జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి అనేక టెస్టులు అయితే కండక్ట్ చేస్తున్నాను. ప్రతిరోజు మధ్యాహ్నం 2 PM అదేవిధంగా ఈవినింగ్ 6 or 8 PM ఒక టెస్ట్ అయితే ఉంటుంది. సో ఈ రోజు కూడా జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి టెస్టులు అయితే ఉన్నాయి. మీరు అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని జస్ట్ మీరు ఏపీఎస్సీ TSPSC కేటగిరీని ఎంచుకున్న తర్వాత తిరుపతి దోమటి అంశంగా సెట్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. నన్ను ఫాలో అయినట్లయితే రెగ్యులర్గా మీరు వాటికి సంబంధించిన అప్డేట్స్ పొందుతూ మీరు ఆ ఎగ్జామ్స్ని అయితే ఫ్రీగా రాసుకోవచ్చు. ఇప్పటివరకు అనేక టెస్టులు కండక్ట్ చేశాను. ఉద్యమం కావచ్చు, అదేవిధంగా ఇండియన్ హిస్టరీ కావచ్చు, అండ్ తెలంగాణ కల్చర్కి సంబంధించి, తెలంగాణ హిస్టరీకి సంబంధించిన చాలా టెస్టులు ఉన్నాయి. వాటన్నిటి మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఇంకా అకాడమీలో గ్రూప్ 1, గ్రూప్ 2, SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి ప్లస్ కోర్సెస్ కూడా ఉంటాయి. SIT10 అని రెఫరల్ కోడ్ యూజ్ చేయడం వల్ల మీకు 10% వస్తుంది. అండ్ దానిలో ఉన్నటువంటి ఇంకా ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలంటే మన కోడ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ప్లస్లో కనుక చూసినట్లయితే డ్యూయల్ ఎడ్యుకేటర్ సెషన్స్ ఉంటాయి. ఆస్క్ మీ ఎనీథింగ్ లాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ మీకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ మీద ఉన్నటువంటి డౌట్స్ అన్ని వీళ్ళు క్లారిఫై చేస్తూ దాంతోపాటుగా సిలబస్ కూడా చెప్పడం జరుగుతుంది. ప్రతి వీకెండ్లో మీకు ఒక ఫ్రీ మాక్ టెస్ట్ కండక్ట్ చేసి వీళ్ళు స్కాలర్షిప్స్ కూడా మీకు అయితే ఇస్తారు. సో చాలా మంచి అవకాశం. ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేసుకోండి. లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఆగస్టులో పోలీసు ప్రాథమిక రాత పరీక్ష అంటూ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ప్రధాన వార్తగా చూడవచ్చు. సేమ్ న్యూస్ మనకు సాక్షి న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. సో సాక్షి న్యూస్ పేపర్లో చూసినట్టయితే జూలై చివరి వారంలో ప్రిలిమినరీ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఈ రెండింటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. మొదటగా ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే మార్చిలో తుది ఫలితాలు, సమయం ఆదా చేసేందుకే ఈవెంట్లో మార్పులు, TSLPRB చైర్మన్ వివి శ్రీనివాసరావు అంటే ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. రాష్ట్రంలో పోలీసు నియామక ప్రక్రియలో తొలుత నిర్వహించేటువంటి ప్రాథమిక రాత పరీక్షను 3 నెలల్లో పూర్తి చేసేందుకు తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLPRB సన్నాహాలు చేస్తుంది. జూలై చివర లేదంటే ఆగస్టు తొలి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్షను నిర్వహించేందుకు యోచన చేస్తున్నారు. అభ్యర్థుల వడపోతగా భావించేటువంటి ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలను సెప్టెంబర్లోగా ప్రకటించాలనే ప్రయత్నం చేస్తున్నామని నియామక మండలి చైర్మన్ శ్రీనివాసరావు ఈనాడుకు చెప్పినట్లు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఈనాడుతో జరిగినటువంటి ఇంటర్వ్యూలో ఇటువంటి విషయాలు అయితే మనకు చెప్పడం జరిగింది. మనం కూడా ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రిలిమినరీ ఎప్పుడు ఉంటుందంటే ఒక వీడియోలో చెప్పాను. మ్యాక్సిమం మనకు ఆగస్ట్ ఆర్ జూలై ఎండింగ్లో ఉంటుందని చెప్పేసి మనం ఇంతకుముందు కూడా గెస్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకు అవే విషయాలు అయితే మండలి చైర్మన్ అయితే మనకి నిన్న ఈనాడుతో అదేవిధంగా సాక్షితో చేసినటువంటి ఇంటర్వ్యూలో ఈ విషయాలు అయితే మనకు చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకు ఈసారి వచ్చినటువంటి పోలీస్ నోటిఫికేషన్లో ఉన్నటువంటి మార్పుల గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ విషయాలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో అక్టోబర్ 2వ వారంలో 12 మైదానాల్లో శారీరక సామర్థ్య ఏదైతే మనకు ఫిజికల్ టెస్టులు ఉంటాయో ఆ పరీక్షలు నిర్వహిస్తామని, నవంబర్లోగా ఫలితాలు ఇస్తామని, జనవరి లేదా ఫిబ్రవరిలో తుది పరీక్షలు ఉంటాయి అని అన్నారు. సో అన్ని సవ్యంగా సాగితే మార్చి లోపు తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఇచ్చినటువంటి అప్డేట్. అండ్ అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ సాక్షి న్యూస్ పేపర్లో కూడా చూసినట్లయితే జూలై చివరి వారంలో ప్రిలిమినరీ అని ఇక్కడ చూడవచ్చు. దసరా సమయంలో పోలీసు ఉద్యోగాలకు దేహదారుణ్య పరీక్షలు, డిసెంబర్ 2 లేదా 4వ వారం మధ్య తుది పరీక్షకు తుది రాత పరీక్షకు బోర్డు ఏర్పాట్లు, 17,000 పోస్టులకు 7 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం, ఆర్మ్డ్, రిజర్వ్డ్ అదేవిధంగా బెటాలియన్ల వారికి రన్నింగ్లోనే మెరిట్ మార్కులు, ఇదే విభాగంలో LMV లైసెన్స్ ఉంటే అదనంగా మరో 3 మార్కులు. సాక్షితో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ వివి శ్రీనివాసరావు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో మ్యాక్సిమం జూలై ఎండింగ్ ఆర్ నెక్స్ట్ ఆగస్టు ఫస్ట్ వీక్ ఆర్ సెకండ్ వీక్ మధ్యలో మనకు ప్రిలిమినరీ ఉండేటువంటి ఛాన్స్ ఉంది. దాని తర్వాత నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి ఫిజికల్ టెస్టులు దసరా టైంలో ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా డిసెంబర్ ఎండింగ్ ఆర్ జనవరి ఫస్ట్ వీక్లో మెయిన్స్ ఉంటాయని చెప్పేసి అయితే చెప్తున్నారు. సో ఇక్కడ పలు క్వశ్చన్లకు అయితే మనకు సమాధానాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే రాత పరీక్షతో పాటు మిగతా పరీక్షలు అంటూ మనం ఇక్కడ చూడవచ్చు. సో వాటికి సంబంధించి దరఖాస్తు ఇప్పుడైతే ప్రజెంట్ మనకు దరఖాస్తు డేట్ వచ్చేసి ఈ నెల 20 వరకు అయితే ఉంది. అయితే దరఖాస్తుల ప్రక్రియ పూర్తయ్యాక ప్రశ్న పత్రాల రూపకల్పనకు ఇతర ప్రక్రియకు నెలన్నర పడుతుందని చెప్పేసి చెప్తున్నారు. బహుశా జూలై చివరి వారం లేదా ఆగస్టు 2వ వారంలో ప్రిలిమినరీ నిర్వహించాలని భావిస్తున్నా. ముందుగా సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు నిర్వహిస్తాం. SI ఉద్యోగాలకు మొదటగా ఉంటుందట. తర్వాత 2 వారాల తర్వాత ఈ కానిస్టేబుల్ ఇతర ఉద్యోగాలకు ప్రిలిమినరీ నిర్వహించాలనుకుంటున్నాం. సో సెప్టెంబర్ చివరి వారంలోకెల్లా ఫలితాలు ప్రకటించేందుకు ప్రయత్నిస్తాం. ప్రిలిమినరీ ఉత్తీర్ణులైనటువంటి వారి నుంచి ఇక్కడ
డీటెయిల్డ్ అప్లికేషన్ సేకరిస్తా అంటే మనకు పార్ట్ 2 అనేది ఉంటుంది. సో దీన్ని కనీసం నెలన్నర పట్టవచ్చు. ఈ ప్రక్రియ పూర్తయితే అక్టోబర్ నవంబర్లో మధ్యలో మనకు వీటికి సంబంధించినటువంటి దేహదారుణ్య పరీక్షలు నిర్వహిస్తాం. వాటికి సంబంధించినటువంటి ప్రణాళిక రూపొందిస్తున్నాం. తుది పరీక్ష డిసెంబర్ 2వ వారం లేదంటే 4వ వారంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి. ఇక సెలక్షన్ లిస్టుకు 3 వారాల నుంచి 4 వారాల టైం పడుతుందని చెప్పడం జరిగింది. అంటే ప్రక్రియ జనవరి చివరి వారం లేదంటే ఫిబ్రవరి 2వ వారం ముగించాలని కార్యాచరణ రూపొందిస్తున్నట్లుగా మనకైతే ఈ మండలి చైర్మన్ శ్రీనివాసరావు గారు సాక్షికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఇటువంటి ఆసక్తికర విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. చూద్దాం. సో ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే సీరియస్గా ప్రిపేర్ కావండి. అదేవిధంగా చాలామంది అడుగుతున్నారు, సో ప్రిలిమ్స్కి సంబంధించి ఏ విధంగా చదవాలి, ఏ టాపిక్ చదివితే మనం క్వాలిఫై కావచ్చు. చాలామంది క్వాలిఫై కోసం అడుగుతున్నటువంటి వ్యక్తులు, అంటే ఏ టాపిక్స్ చదివితే ఈజీగా క్వాలిఫై కావచ్చు అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. దాని మీద వీడియో చేయమని అంటున్నారు. సో విత్ ఇన్ 1 or 2 డేస్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఒక వీడియో అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో వీడియో కావాలనుకున్న వారు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి ఎస్ అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ సో మన ఛానల్ ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్ అదేవిధంగా గ్రూప్ 4కు సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అయితే మన ఛానల్ యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో ఇది 6 months వ్యాలిడిటీ, మీకు 500 రూపీస్కి అయితే అందించడం జరుగుతుంది. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ చేతి క్లాస్ అయితే చెప్పించాం. దానిలో ఫస్ట్ డెమో ఉంటుంది, డెమో కంటెంట్ ఉంటుంది. దాన్ని చూడండి, నచ్చితేనే దీనికి సంబంధించి మీరు దానికి సంబంధించినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా ఈ 1 or 2 డేస్లో టెట్కి సంబంధించి అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కూడా దానిలో ఉన్నాయి. మీరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. రాబోయేటువంటి అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి మాక్ టెస్టులు కావచ్చు, ఇతరత్ర యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా యాప్లో అయితే ఉంచుతాం. మీకు యూస్ఫుల్ ఉంటుంది. ప్రతి ఒక్కరు దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. 10 రోజుల్లో వైద్య పోస్టులకు నోటిఫికేషన్ అంటే ఇక్కడ చూడవచ్చు. రాత పరీక్షలకు సిలబస్ తయారీలో కమిటీ నిమగ్నం. స్టాఫ్ నర్సులు కావచ్చు, ఏఎన్ఎంలు, ల్యాబ్ టెక్నీషియన్లకు రాత పరీక్ష. 30 రకాల టెక్నీషియన్లకు వేరువేరుగా సిలబస్ రూపకల్పనపై దృష్టి. మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు కసరత్తు అంటే ఇక్కడ చూడవచ్చు. సో వైద్య పోస్టుల భర్తీకి సన్నాహాలు వేగవంతంగా జరుగుతున్నాయి. రాత పరీక్షలు సంబంధించినటువంటి స్టాఫ్ నర్సు కావచ్చు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి సిలబస్ తయారీ వేగంగా జరుగుతుంది. ఇందుకోసం వైద్య నర్సింగ్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పడ్డాయి. ఇప్పటికే సిలబస్ కొంత కొలికి వచ్చినట్టు తెలుస్తుంది. డాక్టర్ పోస్టులకు కౌన్సిలింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సిలబస్ అవసరం లేదు. పోస్టులపై ఆప్షన్లు అడుగుతారు. ఆ ప్రకారమే వారికి పోస్టింగ్ ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం పోస్టుల కోసం సిలబస్ తయారయ్యాక నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ సాక్షులు ఇవ్వడం జరిగింది. సో దానిలో మనకు ఈసారి ఈ 5 ఏళ్ల తర్వాత ఈ పరీక్ష జరుగుతున్నటువంటి నేపథ్యంలో 4722 స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి. 20,000 మంది దానికి పోటీ పడే ఛాన్స్ ఉందట. 1520 ఏఎన్ఎం పోస్టులు ఉన్నాయి. 6,000 మంది దానికి పోటీ పడవచ్చు. అదేవిధంగా 2,000 వరకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి. 8,000 మంది దానికి పోటీ పడవచ్చు అని చెప్పేసి వైద్య వర్గాలు అంచనా వేస్తున్నట్టు ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ప్రణాళికబద్ధంగా ప్రిపేర్ కావాలంటూ చూడవచ్చు. సో గ్రూప్ 1కు సిద్ధమయ్యేటువంటి విధానాన్ని పక్కగా రూపొందించుకోవాలి. సబ్జెక్టులపై లోతైన అధ్యయనం, సంపూర్ణ అవగాహనే ప్రాధాన్యం అంటూ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. ఏ అంశాన్ని ఏ పేపర్లో విస్మరించకూడదు. అదేవిధంగా అంటే న్యూస్ పేపర్లో తెలుసుకున్న సమాచారాన్ని సైద్ధాంతిక అవగాహన జోడించాలి. సాక్షితో ప్రొఫెసర్ కోదండరామ్ అంటే ఇక్కడ చూడవచ్చు. కోదండరామ్ సార్కి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే మనకు సాక్షి చేయడం జరిగింది. సో మనకు సిలబస్ కమిటీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద మెంబర్. సో కంపల్సరీ దీన్ని ఒకసారి చదవండి, మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. రాబోయేటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఏ విధంగా చదవాలి, భావాన్ని అర్థం చేసుకుంటూ చదవాలి. ముఖ్యంగా రాజ్యాంగ మౌలిక స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమాన్ని తెలుసుకోవాలంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించి తెలంగాణ ఉద్యమంపై ప్రత్యేకంగా పేపర్ అని చెప్పేసి ఏ విధంగా తయారు చేస్తాం, అండ్ అదేవిధంగా ఇంటర్ స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకోవాలని చెప్పేసి సివిల్స్కి సైతం పోటీ పడేలా సిలబస్ అయితే రూపొందించడం జరిగిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో కంపల్సరీ ఒకసారి ఆర్టికల్ చదవండి, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకైతే యూజ్ అవుతుంది. ఏ విధంగా ప్రిపేర్ కావాలంటూ సో దానికి సంబంధించి ఒక ఇంటర్వ్యూ అయితే ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్లాన్ అంటూ ఈరోజు మనకు ప్రతి శనివారం సాక్షి వెలుగు న్యూస్ పేపర్ అయితే రిలీజ్ అవుతుంది. దానిలో ప్రిలిమ్స్ స్ట్రాటజీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ప్రిపేర్ కావాలని. అదేవిధంగా ఈ వారంలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఈ వెలుగు పేపర్లో ఉంటాయి. సో మీరు వెలుగు పేపర్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీకు ఎంతో యూస్ఫుల్ ఉంటుంది. చాలా న్యూస్ పేపర్లో ఈ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి ఆర్టికల్స్ వస్తున్నాయి, ఒకసారి అయితే చెక్ చేయండి ప్రతిరోజు. ఇక 10 రోజుల్లో అందుబాటులోకి గ్రూప్స్కు సంబంధించిన పుస్తకాలను ప్రింటింగ్ చేస్తున్నటువంటి తెలుగు అకాడమీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్స్కు సిద్ధమవుతున్నటువంటి లక్షలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి తెలుగు అకాడమీ పుస్తకాలు మరొక 10 రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. పుస్తకాల ప్రింటింగ్ కోసం ఎంపిక చేసినటువంటి ప్రింటింగ్ ప్రెస్లకు శుక్రవారం ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్ర అవతరణ తర్వాత రూపకల్పన చేసిన పుస్తకాలనే ఈసారి ప్రింటింగ్ ఇచ్చినట్లు అధికార వర్గాలు తెలిపింది. సిలబస్లో మార్పులు చేర్పులు ఏం చేయలేదు, సమయం లేకపోవడం వల్ల ఇలా చేయవలసి వచ్చిందంటూ అకాడమీ అధికారులు చెప్తున్నారు. సో గ్రూప్స్కు అవసరమయ్యేటువంటి సబ్జెక్టులతో పాటు బీఈడ్ ఇతర పుస్తకాలపై ప్రింట్ చేస్తున్నారు. మొత్తం 45 రకాల పుస్తకాల్లో తెలుగు అకాడమీ ఇంగ్లీష్ మాధ్యమంలో ప్రచురించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ముద్రణకు ఇచ్చినటువంటి పుస్తకాల లిస్టు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. అది ఎకానమీ కావచ్చు, పర్యావరణం కావచ్చు, భారత రాజ్యాంగం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ, విపత్తు నిర్వహణ, సైన్స్ అండ్ టెక్నాలజీ, సామాజిక నిర్మితి,
అదేవిధంగా తెలంగాణ ప్రాచీన చరిత్ర, స్వాతంత్ర ఉద్యమం చరిత్ర, భారత స్వాతంత్ర ఉద్యమ చరిత్ర, భారత రాజకీయ చరిత్ర వచ్చి, ఇంకా తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రశ్నలు, ఇది ఇటువంటి జనరల్ స్టడీస్, ఆర్థిక వ్యవస్థపై, పర్యావరణ అధ్యయనం, ఇటువంటి బుక్స్ని అయితే ప్రింటింగ్ ఇచ్చినట్లు విత్ ఇన్ 10 డేస్లో మనకు అకాడమీలో బుక్స్ అయితే అందుబాటులో అయితే ఉండబోతున్నట్లు ఇక్కడ అధికారికంగా ఒక ప్రకటన అయితే చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఓపెన్ ఆప్షన్ అంటూ చూడవచ్చు. సో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తున్నది. దరఖాస్తుల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నది. టీఎస్పీఎస్సీ ఐడి మర్చిపోయినా వారి కోసం ఆ ఫోన్ నెంబర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, దరఖాస్తు సమయంలో సమస్యలు తలెత్తకుండా, సో వాటి దృష్ట్యా మనకు కాల్ సెంటర్స్ కూడా పెట్టి ఆ సందేహాలను వెంటనే నివృత్తి చేస్తుంది. ఒకటే మెయిల్ తోటి సమస్యకు పరిష్కారం చెప్తుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. జోనల్ వ్యవస్థ ప్రకారం 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఏ పాఠశాలలో చదివితే ఆ దరఖాస్తు సమయంలో ఏ పాఠశాల చదివారో దరఖాస్తు సమయంలో తెలిపారు. దాన్ని బట్టి జోన్ నిర్వహిస్తారు. పైగా అన్నింటిని నింపితే అప్లికేషన్ సబ్మిట్ అవుతుందా, ఓపెన్ 10th ఇంటర్ చదివిన వారు ఏం చేయాలనేటువంటి సందేహం ఉన్నది. సో వీరి కోసం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చింది. ఇందుకోసం 1వ నెంబర్ రెగ్యులర్ విద్యార్థుల కోసం కేటాయించగా 2వ నెంబర్ను ఓపెన్ విద్యార్థుల కోసం ఆప్షన్ ఇచ్చారు. సో 2వ ఆప్షన్ ఎంచుకుంటే ఓపెన్ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆప్షన్స్ మాత్రమే వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అయితే మనకు వెబ్సైట్లో ఈ ఓపెన్ డిగ్రీ కావచ్చు, ఓపెన్ ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే కొత్త ఆప్షన్ తీసుకొచ్చారు. సో ఇది మనకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చినటువంటి అప్డేట్. ఓటీఆర్ చేయాల్సిందంటూ మరొకసారి ఇవ్వడం జరిగింది. కంపల్సరీ స్థానికత నిర్ధారణకు ఈ ఓటీఆర్ అనేది కంపల్సరీ చేయాల్సిందే. సో ఎడిట్ చేయకుంటే మీకు టీఎస్పీఎస్సీ నుంచి వచ్చే నోటిఫికేషన్స్ అయితే అప్లై చేసుకోవాలంటూ ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ ఇచ్చారు. సో కోచింగ్ ఇస్తూనే ప్రిపరేషన్ అంటూ చూడవచ్చు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి ప్రైవేట్ టీచర్లు దాదాపుగా 40 నుంచి 50% మంది ఇదే బాట. స్కూల్స్లో జాబ్ మానేసి సర్కారు కోర్ల కోసం ప్రయత్నం అంటూ చూడవచ్చు. సో ఇది మరి ప్రైవేట్ ఉద్యోగుల యొక్క పరిస్థితి. స్కూల్స్ బంద్ చేసి ఇప్పుడున్నటువంటి టెట్ కావచ్చు అండ్ ఇతరత్ర ఉద్యోగాలకు కోచింగ్ చెప్తూ తాము కూడా ప్రిపేర్ అవుతున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ వెలుగు న్యూస్ పేపర్లు ఇచ్చారు. హైకోర్టు జడ్జి పోస్టులకు అయితే నిన్న నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సివిల్ జడ్జికి సంబంధించి 50 వేకెన్సీస్ ఉన్నాయి. వీటిలో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 41, ట్రాన్స్ఫర్ కింద 9 ఉన్నాయి. సో మీరు అది బ్యాచిలర్ డిగ్రీ లా చేసిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు. సో వెబ్సైట్కి వెళ్తే కంప్లీట్ పీడిఎఫ్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వైద్య పోస్టులకు సంబంధించి కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా అదే కాకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ నుంచి కూడా 7 పోస్టుల కోసం ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో యూడీసీ, ఎంటీఎస్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. నెల 22 వరకు మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి దాన్ని చూడండి. సర్కారు ఉద్యోగులమా కాదా అంటూ ఇక్కడ చూడవచ్చు. ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ఉద్యోగుల కేటగిరీపై గందరగోళం. గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియలో ఆప్షన్ ఎంపికపై అస్పష్టత. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కనిపించని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఆప్షన్. కాంట్రాక్ట్ ఉద్యోగులు ఆందోళన అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు సరికొత్త సమస్య వచ్చి పడింది. గ్రూప్ 1 దరఖాస్తుల ప్రక్రియలో వారు ఉద్యోగ కేటగిరీని ఏ విధంగా నమోదు చేసుకోవాలని అంతుచిక్కడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిలోనే పనిచేస్తుండడంతో వారి ఉద్యోగ అర్హత ప్రభుత్వ ఉద్యోగమా లేదా ఏ కేటగిరీకి వస్తుందనేటువంటిది అక్కడ మనకి ఎటువంటి ఆప్షన్ ఇవ్వలేదు. సో దాంట్లో కొంత గందరగోళం ఎదుర్కొన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తులో ఉద్యోగ కేటగిరీ విషయంలో 2 ఆప్షన్లు మాత్రమే ఉండడంతో ఈ పరిస్థితి నెలకొన్నట్లయితే ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తుందో చూడాలి. సో ఇక్కడ ఏదైతే ప్రైవేట్ ఎంప్లాయీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ సెక్టర్లో పనిచేస్తున్న వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్ ఇది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రతిరోజు మీకైతే అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.